సినిమాలు, సినిమా కథలు, హీరోలు, హీరోయిన్లు, ఆయా పాత్రలు, అది మనం ఓన్ చేసుకునే తీరు అంతా ఇంత కాదు. అసలు ఒక మనిషి మారాలన్న మోస్ట్ ఎఫెక్టివ్ మీడియం ఏదైనా ఉంటే అది సినిమా. ఆల్రెడీ వీకర్ మైండ్ సెట్స్ ఉంటే ఆ చూసే కాంటెంట్లోంచి ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్ తీసుకొని తమ జీవితానికి అది అటాచ్ చేసుకొని ముందుకెళ్ళాలన్నా కూడా సినిమానే. గుడ్, బ్యాడ్ ఆర్ అగ్లీ, సినిమా మనపై చూపించే ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇంత కాదు. ఇక సినిమా హీరోలు, హీరోయిన్లు వీళ్ళందరినీ మనం ఓన్ చేసేసుకుంటాం. వారిని ఎవరైనా ఏమన్నా అంటే తట్టుకోలేము. వారి సినిమాలో ఫైట్ చేసి పడిపోతూ ఉంటే మనం ఇక్కడ ఏడ్ చేస్తూ ఉంటాం. మన ఫేవరెట్ హీరోయిన్ లాగా డ్రెస్అప్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాం. మన ఫేవరెట్ స్టార్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ వాళ్ళని మనం బతుకుతూ ఉంటాం అన్నమాట. సరే, ఈ ఆదరణ, అభిమానం ఎవరికి హార్మ్ఫుల్ కానంత వరకు ఫైన్. కానీ ఇక్కడ ఎప్పుడైతే పైశాచిక ఆనందం అనే ఆస్పెక్ట్ వస్తుందో అక్కడే మొదలవుతుంది అసలు సిసలైన ప్రాబ్లం. హీరో కానీ, హీరోయిన్ కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఆర్టిస్ట్ కానీ పబ్లిక్ ప్రాపర్టీ కాదు. ఎవరైనా తెలియని వాళ్ళతో కనీసం మనం మాట్లాడితేనే ఒక ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని అంటారు, విచ్ ఇస్ డిగ్నిటీ కదా. కానీ పబ్లిక్ ఈవెంట్స్లో అడపా దడపా హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ, స్టార్స్ కానీ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. బట్ రీసెంట్గా జరిగింది మాత్రం అత్యంత బాధాకరం. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని ఏం చేయాలి అని ప్రతి ఒక్క మనసున్న వ్యక్తి ఆలోచించేలాగే ఉంది. అందరి సిగ్గుతో తల వంచుకునేలాగే ఉంది. దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ డెవలప్మెంట్. ఇదా 2025 అని చెప్పుకునేది? ఇదా టెక్నాలజీ? ఇదా మనం మార్పు, చేర్పు, సివిలైజేషన్ అని చెప్పుకుంటున్నాం? ఎక్కడ బిహేవ్ చేశారు ఎవరైనా సివిలైజ్డ్ పర్సన్గా? ఎక్కడ ఉన్నారు? భారీగా అసలు ఆడియన్స్ నిండిపోయిన పరిస్థితి అది. రాజా సాబ్, వరల్డ్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారు హీరోగా, నిధి అగర్వాల్ గారు అండ్ ఇతరితర మంచి పేరున్న హీరోయిన్స్ ఇందులో ఉన్నారు. మారుతి గారు డైరెక్టర్, తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ప్రతిష్టాత్మకమైన బ్యానర్, అంతా బాగానే ఉంది. ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్ ఒక టైంకి స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నారు. రకరకాల కారణాల చేత 1 గంటన్నర 2 గంటలు డిలే అయింది. ఈ వార్త అటు ఇటు పాకింది. మొత్తం చుట్టుపక్కల ఉన్న, అసలు హైదరాబాద్లో ఇంత జనాభా ఉందా అనిపించేలాగా మాల్ అంతా కిక్కిరిసిపోయింది. అసలు ఈగ కాదు కదా, చీమ కూడా దూరినంత సందు. సెక్యూరిటీ ఐ డోంట్ అండర్స్టాండ్, బేర్ మినిమంగా ఉంది. హీరోయిన్స్ వస్తున్నప్పుడు ఎస్, ఎవరి పాత్రకు తగ్గట్టుగా వాళ్ళు గ్లామరస్గా కనిపించాలనుకుంటారు. పుట్టింగ్ ఆల్ దట్ అసైడ్, అసలు వాళ్ళని పబ్లిక్ ప్రాపర్టీ లాగా ట్రీట్ చేసిన విధానం మాత్రం నిజంగా షేమ్. దీనికి పదాలు రావట్లేదు వర్ణించడానికి. హీరోయిన్ నిధి అగర్వాల్ ఫేస్ చేసినటువంటి అంత బిగ్గెస్ట్ ట్రామా, అసలు ఆ విజువల్స్ చూస్తుంటే ఎంత బాధాకరంగా ఉందో ఈ న్యూస్ రిపోర్ట్ చేయడానికి. బేర్ మినిమం ఒకరో ఇద్దరో ముగ్గురో సెక్యూరిటీ ఉన్నారు. మ్యాక్సిమం ఒకరో ఇద్దరో అంతే. ఒకరు ఇద్దరు బౌన్సర్స్, మధ్యలో ఆర్టిస్ట్, చుట్టూతా ఆమెని అసభ్యకరంగా ముట్టుకోవాలని ప్రయత్నించే జంతువులు అనాలా, ఎందుకులే జంతువుల పరువు తీయటం, కానీ వీళ్ళది ఏమనాలో మరి. ఎంతకని ఆ బౌన్సర్స్ మాత్రం కంట్రోల్ చేస్తారు? సివిక్ సెన్స్ అని ఎవరికి వారిలో ఉండాలి. ఒక రూల్ పెడితే ఆ రూల్ పాటించాలనే ఇంగితం ఎవరికి వారిలో ఉండాలి కదా. ఎంతకని ఆఫీషియల్సో, సంబంధిత అధికారులో, లేదా సెక్యూరిటీ గార్డ్సో, లేదా బౌన్సర్సో ఆ ఆర్టిస్ట్ని ప్రొటెక్ట్ చేస్తారు, లేదా ఆ లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ సివిక్ సెన్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ లేకపోయింది. నిజంగా ఎంత బాధాకరం అంటే ఆ విమెన్ బట్టలు కూడా లాగేశారు. చూడ్డానికి ఎలా అంటే అలా ఉంది. అసలు ఆ ట్రామా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ ఆర్టిస్ట్ మైండ్లో. పక్క రాష్ట్రం నుంచో, పక్క దేశం నుంచో, ఇంకొక ప్లేస్ నుంచో ఒక ఆర్టిస్ట్ మనకి ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేస్తున్నారంటే ఇంకెంత గౌరవంగా చూసుకోవాలి. మన ఆర్టిస్టులనైనా ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి. అలా కాదు అని చెప్పేసి ఆటవికంగా ప్రవర్తించిన తీరు మాత్రం సిగ్గుచేటు. ప్రతి హ్యూమన్ బీయింగ్ తల దించుకోవాలి. ఇందుకే ఒక పేపర్ చూడాలన్నా, ఒక వార్త చెప్పాలన్నా, ఒక బయటికి వెళ్ళాలన్నా, ఆడకూతుని బయటికి పంపించాలన్నా వయసుతో సంబంధం లేదు. అందరం ఇలా భయంతో వణిగిపోతోంది. ఎందుకే ఇంత ఆటవికంగా మారింది సమాజం? మరి సెక్యూరిటీ సరిగ్గా లేదంటున్నారు, ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటున్నారు.
సంబంధిత సంస్థలపై కేసులైతే నమోదు చేశారు, దర్యాప్తు చేశారు. ఎవరు ఎంత చేసినా ప్రతి హ్యూమన్ బీయింగ్లో హ్యూమానిటీ అనేది లోపించినప్పుడు ఇలాంటి దుర్ఘటనలు మరలా 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 జరుగుతూనే ఉంటాయి. మనం ఎంత జరగద్దు అని కోరుకున్నా, హోప్ అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ హ్యూమానిటీ హియర్ ఆఫ్టర్.